प्रसन्नवदनं ध्याये सविघ्नोपशान्तये अगजान पद्मार्कं गजानमहनिशमेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे वागीसाध्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननं शारदा शारदां भोजवते सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करपृथुभिः सेवैः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणि मयीम् अक्षमालां दधाना तेनेकं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणि निभा भासमाना असमाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना नानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतश्च पार्श्वदलयोः वाव्यादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे శ్యామలం. మరి మనం సుమారు మార్చి 20 తేదీ ప్రాంతంలో 2025లో వాల్మీకి రామాయణం చక్కగా పూర్తి చేసుకొని ప్రతిపదార్థంతో పాటు ఆత్మ సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం అన్నమాట. అది 4 సంవత్సరాల సుమారు 4 సంవత్సరాల 6 నెలలు కొనసాగించాం అన్నమాట. ఏదో మధ్య మధ్యలో అవాంతరాలు అన్నీ కలుపుకొని కానీ దాన్ని పూర్తి చేయగలిగాం. ఆ తర్వాత ఏప్రిల్ మే నెలలో ప్రారంభిద్దాం అనుకున్నాం ఏదైనా ఒకటి, మళ్ళా ఇలాగా సత్కాలక్షేపం ప్రారంభిద్దాం అనుకున్నాము. దాంట్లో అందరి కోరిక మేరకు విష్ణు పురాణం మనం చెప్పుకుందామని అనుకున్నాం అనమాట. సరే, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. అలా కాలం మరి మన పైన దైవ కృప చాలా తక్కువగా ఉండింది. ఏదో ఒక అవాంతరాలు, కొన్ని శుభకార్యాలు, దురదృష్టవశాత్తు కొన్ని అశుభ కార్యాలు కూడా జరిగాయి ఈ మధ్యలో. కాబట్టి మనం అంతా కూడా మానవులం కాబట్టి మన ప్రాధాన్యత వాటికే ఇస్తూ ఉంటాం. ఎందుకంటే అవి ప్రత్యక్షంగా మనల్ని బాధింపజేస్తుంది అనమాట. ఇది విష్ణు పురాణం కానీ ఏదైనా సత్కాలక్షేపం అలానే చెప్పుకోవచ్చు. కానీ అటువంటి సందర్భాలు తిరిగి రావు. కాబట్టి ఖచ్చితంగా మనం వాటిని అన్ని అటు దుఃఖాన్ని సంతోషాన్ని అన్ని కూడా అనుభవించిన తర్వాత చిట్ట చివరికి సరిగ్గా 6 నెలలు సుమారు, అంటే మనం మార్చి 20-21 తారీఖుల్లో సుమారు పూర్తి చేసుకున్నాము. మళ్ళీ ఈరోజు సెప్టెంబర్ 23, అదే అనుకున్నాను అనమాట. దాంట్లో కూడా ఒక తమాషా విషయం ఏంటంటే సరిగ్గా 6 నెలలు, 1 నెల 2 నెలలు అనుకున్నాము విరామము. అది కాస్త 6 నెలల విరామం తర్వాత ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది అనమాట మొత్తానికి. అది కూడా మనం విష్ణు పురాణం. సరే, అంటే విష్ణు పురాణంలో అసలు విషయం ఏమిటి, దాంట్లో ఎటువంటి విషయాలు చెప్పబడింది, ఏ ఏ శాస్త్రం గురించి చెప్పబడింది, ఎందుకంటే చాలా విస్తారమైనటువంటి పురాణాల్లో ఒకటి అనమాట విష్ణు పురాణం. చాలా పవిత్రమైనది. ఏ పురాణం అయినా కూడా చదివిన దానివల్ల ఫలితాలు చాలా చక్కగానే ఉంటాయి. ఏ పురాణం చదివినా లేదు, ఏ సత్కాలక్షేపంలో పాల్గొన్నా దాంట్లో విపరీతమైనటువంటి పరిణామాలే ఉండవు. అన్నీ కూడా పవిత్రమైనటువంటి ఫలితాలని అందిస్తాయి. కానీ విష్ణు పురాణం అనేది అన్నమాట సుమారు దీంట్లో ఒక 10,000 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎవరు కూడా చాలా తక్కువ మంది, అరుదుగా అన్ని పురాణాలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. దాంట్లో విష్ణు పురాణం పూర్తిగా చదువుకున్నవాడు చాలా తక్కువ. దాంట్లో నేను కూడా ఒకడినే. అందుకనే నేను కూడా సరే విష్ణు పురాణం చదువుదాం, అసలు విషయం ఏమిటి, అందరూ అంటుంటారు విష్ణు పురాణం ఒకటి ఉంది అని, దాంట్లో ప్రాశస్త్యం ఏమిటి అనేది చదవాలనేటువంటి ఒక కుతూహలం అనమాట. అందుకే పాపం శిరీష గారు కూడా ఏదో కారణాలు, అంటే అనివార్య కారణాలు అనుకోండి, ఏదో నివారింపగలిగే కారణాలు అయితే పాపం
వాళ్ళ వరకు నేను చెప్పాను అనమాట. మీ సౌకర్యం బట్టి మీరు ఎప్పుడు చేయగలిగితే అప్పుడు ప్రారంభించండి. కానీ అతి త్వరలో ప్రారంభిస్తే తర్వాత మధ్యలో విరామాలు వస్తే కూడా మనం ఏదో ఒక సత్కార్యం చేస్తున్నాము అంటే, రోజులో 24 గంటల్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. నిద్రలో కూడా మనం చేస్తూ ఉంటాం అనుకుంటాం, కానీ మనం నిద్రపోయేటప్పుడు మన అవయవాలు కొన్ని పనిచేస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో 24 గంటల్లో మల్టిప్లైడ్ బై 60 నిమిషాల్లో మనం కనీసం ఒక 40 లేదు 80 నిమిషాలు ఇటువంటి కాలక్షేపం అనేది చెప్పుకుంటే, ఇది మనకి ఆ రోజంతా కూడా ఇంట్లో అగరబత్తి వెలిగిస్తే ఏ విధంగా సువాసనలు మరుసటి రోజు మళ్ళా వెలిగించేంత వరకు వస్తూనే ఉంటాయి. అంటే కొంచెం క్వాలిటీ తక్కువ అగరబత్తి ఉంటుంది అనుకోండి, అది ఒక గంట 2 గంటలు ఉంటుంది. మంచి క్వాలిటీ వెలిగిస్తే ఆ రూమ్ లో పొంగానే, ఆ గదిలో పొంగానే ఆ సువాసన ఉంటూనే ఉంటుంది. అలాగే మనం ఇటువంటి పురాణాలు కానీ, లేదు మన వాల్మీకి రామాయణం చదువుకున్నాం, వాటి యొక్క ప్రభావము మన శరీరం పైన, మన ఈ శరీరం జీర్ణించుకోబోయేంత వరకు ఉంటుంది. అంటే దాన్ని మళ్ళా మనం మననం వేసుకుంటామో లేదో, కానీ ఆ రోజు మనం చదువుకున్న విషయం మన శరీరం, మన మనస్సు పైన, మన హృదయం పైన ఎక్కడ చెరగనటువంటి ముద్ర పడుతూ ఉంటుంది అనమాట. ఇది మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. దీంట్లో నిస్సందేహం అనమాట. అంటే ఎటువంటి సందేహానికి కూడా తావులేదు. అటువంటివి అన్నమాట ఇవన్నీ కూడా ఈ సాహిత్యము, అటు రామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ. కానీ మన దురదృష్టం ఏంటంటే మనకి అంత పెద్ద ఎక్కువ శ్లోకాలు ఉండేటువంటి వాడిని చదివి అనమాట. కానీ రోజులో కొంత 40-80 నిమిషాలు కేటాయిస్తే ఒక సుదీర్ఘ కాల ప్రయాణంలో మన దాని యొక్క ప్రతిఫలం మనకి కనబడుతూనే ఉంటుంది. దానికి వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం అంతా కూడా వాల్మీకి రామాయణం ఎలా చదువుకున్నాము, దాని యొక్క ప్రభావం మనకి చివరి వరకు ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. అది మనకే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వారి పైన కూడా మనం దీని యొక్క ప్రభావాన్ని వాళ్ళ పైన కూడా చూపించగలుగుతాం. అంతటి ఉదాత్తమైన గొప్ప అయినటువంటి సాహిత్యపరమైనటువంటి ఈ పురాణాలు కానీ అన్ని మొత్తము వాంగ్మయం అంట. అంటే సాహిత్యం అంతా కూడా అంత గొప్పగా ఉంటుందన్నమాట. అందుకనే సరే విష్ణు పురాణం ఒకసారి చదువుదాం అనేటువంటి కోరికతో చిట్ట చివరికి ఈరోజు ప్రారంభోత్సవం మాత్రం చేద్దాము. ఆ తరువాత మనకి ఏ సమయంలో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చదువుకుంటూ పోదాం. చదవలేనటువంటి రోజు పెద్దగా నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ కూడా దైవం పైన భారం వెయ్యాలి మనం. ఏది కూడా అటు చేసిన తప్పులు కానీ, అటు మనం సాధించిన విజయాలు కానీ, అనుభవించిన అపజయాలు కూడా అన్ని కూడా ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ధ్యేయంతో మనం ఏదైనా ఒక ముందడుగు వేసాం అనుకోండి, చదువుకొని ఆనందించిన రోజు ఆయనకు ఒక కృతజ్ఞత చెప్పాలి. చదువుకోనే రోజు ఆయనకి, నాయనా ఈరోజు నేను ఎందుకో నా పైన దయదలతలేదు, కానీ రేపైనా కాస్త ఎటువంటి ఆటంకాలు లేకుండా మా కాలక్షేపాన్ని కొనసాగించేలా చూడని ఒకసారి ప్రార్థన చేస్తే ఆయన అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి చిట్ట చివరికి 6 నెలల తర్వాత ఆయన యొక్క అనుగ్రహం మన పైన ప్రస్తుతానికైతే కలిగినది. ఇలాగే మనం ఈ 10,000 శ్లోకాలు, విష్ణు పురాణంలో ఉన్నటువంటి 10,000 శ్లోకాలు కనీసం ఒక సంవత్సరం లోపు మనం పూర్తి చేసుకోగలిగితే అది కూడా ఒక గొప్ప సత్కార్యం సాధించినట్లే అనమాట. కాబట్టి ఈరోజు అంటే నేరుగా విష్ణు పురాణ శ్లోకాలకి పోకుండా అసలు పురాణం అంటే ఏమిటి, దాంట్లో ఏమున్నది, పురాణాలు చదవలసినటువంటి అగత్యం ఏమిటి మనకి, దానివల్ల మనకి ఏ విధంగా లబ్ధి పొందుతాము, అటు మానసికంగా కానీ, అటు శారీరకంగా కానీ ఎటువంటి లాభం మనకి చేకూరుతుంది అంటుంటాం. మామూలుగా ఏదైనా ఒక స్థుతి చేసినప్పుడు చివరిలో ఉంటుంది ఫలశ్రుతి అని. అంటే అది విన్నవారికి కానీ, చదివిన వారికి కానీ ఎటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది చివరిలో చెప్పబడుతుంది అనమాట. కానీ మనం అటువంటి ఫలితాలు ఆశించి చదవం. కానీ చదివితే ఏముంది, అది ఎందుకంటే పిల్లవాడికి ఏదైనా చాక్లెట్ ఇస్తానరా అంటే వాడు పరీక్షలో ఎలాగో చదువుతాడు, పాస్ అవుతాడు. కానీ నీకు మంచి గిఫ్ట్ ఇస్తానరా, ఈసారి ఇన్ని మార్కులు వస్తాయి అంటుంటాం. ఆ విధంగా మనల్ని ఆ చదివేందుకోసము అటువంటి స్థుతులు కానీ, మనకి ఉపయోగపడేటువంటిది చెయ్యవలసిన కార్యాన్ని కూడా మనల్ని అందరినీ ప్రేరేపించేందుకోసం ఆ ఫలశ్రుతిని పెట్టారు అని నా ఉద్దేశం అండి. అంటే పెద్దల ఉద్దేశం అది కాకపోవచ్చు, నా ఉద్దేశం ఆ ఫలశ్రుతిలో దాని మనకి దీని ఫలితం ఉంది కదా, అటు ఆరోగ్యం ఏదైనా అనారోగ్యాలు ఉంటే బాగుపడుతుంది కదా అనేటువంటి ఆలోచనలో కలిగి దాన్ని అలాగే గట్టిగా పట్టుకొని ఉంటాం.
ఉదాహరణకి విష్ణు సహస్రనామం చదువుతుంటాం. చాలా మంది రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు ఓపికగా. కొంతమంది రోజుకి కొన్ని చదువుతారు. అదేవిధంగా భగవద్గీత రోజుకి 2-3 అధ్యాయాలు చదివి భగవద్గీతని 100 సార్లు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక 20 నిమిషాలు చదివే వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఏమిటంటే ఆ చదువుతుంటే మనసుకి ఆనందం కలుగుతుంది. అలాగే ఈ విష్ణు పురాణం కూడా, విష్ణు పురాణమేని కాదు, ఏ పురాణం చదివినా కూడా దాంట్లో పవిత్రత ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు ప్రథమ క్లాసు కాబట్టి మనం నేరుగా శ్లోకాల్లోకి పోకుండా అసలు పురాణాలంటే ఏమిటి, అవి అదేవిధంగా విష్ణు పురాణంలో ప్రత్యేకత ఏమిటి, దాంట్లో ఏమేమి విషయాల గురించి చెప్పబడింది అనేటువంటి దానిపైన కొద్దిగా దృష్టి సారిద్దాము. అందులో ముందుగానే చెప్పేశారు ఈరోజు ఒక సెషనే అని చెప్పి. కాబట్టి అనేకంగా ఈ ఒక్క సెషన్లో మనం ఈ విషయాలు తెలుసుకొని ఇంకా రేపటి నుంచి మనం నేరుగా శ్లోకాల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే మొదటి రోజు కాబట్టి కొంతమంది జాయిన్ అవ్వకుండా ఉండవచ్చు. కాబట్టి వాళ్ళందరికీ అయ్యో మిస్ అయ్యామే అనేటువంటి భావన కూడా కలగకుండా ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి అసలు పురాణ ప్రసక్తి ఏమిటి, ప్రశస్తి అంటే గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాలు మనం కొద్దిగా చదువుకుందాము, దానిపైన దృష్టి సారిద్దాము. దానివల్ల మనకి ప్రిపేర్ అవుతాం అనమాట. మైండ్ ప్రిపేర్ అయ్యేలాగా. అంటే ఇది వామప్ లాగా అనుకోండి. ఏదైనా మనం ఒక ఆట ఆడాలన్నా ఏదైనా కూడా ముందు వామప్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ పురాణ ప్రసక్తి అనేటువంటిది ఏమిటి అంటే అష్టాదశ పురాణాలు. ఇది అందరికీ తెలుసు. 18 పురాణాలు ఉన్నాయనేటువంటి విషయం మనలో గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. దాని గురించి కూడా కొంత విషయాలు కొంతమందికి బాగా తెలిసి ఉండవచ్చు. కాబట్టి పురాణ ప్రసక్తి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇది అతి ప్రాచీన కాలంలో గురుకులాలలో విద్య అభ్యసించేటువంటి విద్యార్థులు 14 విధాలైనటువంటి విద్యలు అభ్యసించేవారు అనమాట. ఆ విద్యలు ఇలా పేర్కొనడం జరిగింది. ఏమిటా విద్యలంటే అంగాని వేదాచత్వారో మీమాంసా న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రం చ విద్యా హేతా చతుర్దశ. అంటే ఈ రోజుల్లో మనం 10వ క్లాస్ అనుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్, తెలుగు సబ్జెక్ట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, హిందీ, ఇలా అనేక విషయాలు కొంత నేర్చుకుంటాం అనమాట. ఏ విషయంలో కూడా లోతుగా పోము, అన్ని విషయాలు తెలుసు. ఆ విధంగానే ఆ రోజుల్లో కూడా విద్య ఇలా నేర్చుకునేవాళ్ళు. ఏమిటవి? అంగాని వేదాచత్వారో అన్నారు. అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, అనేటువంటివి 6 వేదాంగాలు. అదేవిధంగా ఋగ్, యజు, సామాధర్వణము అనేటువంటి 4 వేదాలు, మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం అనేటువంటి ఇవన్నీ కలిపితే 14 విద్యలు. మొత్తం కలిపితే ఈ విద్యలన్నీ కూడా 14 విధాలైనటువంటి విద్యలు అనమాట. వీటిని అభ్యసించేవారు. దాంట్లో వేదో అఖిలో ధర్మమూలం అన్నారు. అంటే అసలు మనకి ధర్మం అంటుంటాం మనం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ధర్మాలంటే వేదం అంతా కూడా ధర్మమూలమైనది అన్నమాట. కాబట్టి ఏది కూడా వేదోక్తమైనటువంటి ధర్మాలు గ్రహించటం అందరికీ సాధ్యం కాని పని అనమాట. ఎందుకంటే దాంట్లో వేదాల్లో మన అందరికీ తెలుసు, ఇన్ని వేదాలంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అన్నీ తెలుసు మనకి. కానీ మన విషయం ఏమిటి దాంట్లో చెప్పబడింది అని తెలుసుకునేటువంటి సామర్థ్యం మనందరికీ ఉండదు, ఎవరికో కొంతమందికి ఉంటుంది. కానీ మరి అందరికీ సామాన్యమైనటువంటి జనులకు కూడా ఎలా తెలుస్తుంది మరి? అందుకోసమే ఈ వేదాల్ని విభజించినటువంటి వేదవ్యాసుడే ఏం చేశాడు? ఆయన వేదార్థాలను సామాన్యులు కూడా గ్రహించడానికి అనుగుణంగా పురాణాలు రచించాడు అనమాట. కాబట్టి ఈ పురాణాలు ఎందుకు రాయబడింది అంటే దీంట్లో రహస్యం ఇదే అనమాట. వేదార్థాలను సామాన్యులు కూడా గ్రహించడానికి అనుగుగా పురాణాలు రచించాడు అనమాట. ఇక్కడ ఇంకా అష్టాదశ పురాణానాం కర్త సత్యవతీ సుత అని చెప్పబడింది. సత్యవతీ సుత అంటే వేదవ్యాసుడు అనమాట. కాబట్టి అష్టాదశ పురాణానాం కర్త సత్యవతీ సుత అని ప్రమాణవచనం. కాబట్టి ఈ 18 పురాణ రచయిత కూడా సత్యవతీ సుతుడైనటువంటి వ్యాసుడే అని నిరూపించబడింది. కాబట్టి ఇతిహాస పురాణాభ్యాం వేదం వేదో మామయం ప్రహరిష్యతి అనేటువంటి సూక్తి చెప్పండి. ఏమిటది? అల్పజ్ఞుడు
తనకు హాని కలిగిస్తాడేమో అని వేదం భయపడుతుందంట. ఎందుకంటే అల్పజ్ఞుడు అంటే ఏమిటి? చాలా తక్కువ జ్ఞానం ఉండేవాడు. అది ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. ఏదైనా ఒక విషయాన్ని గ్రహించి అల్పజ్ఞులు ఒక విధంగా దాన్ని ఆచరిస్తారు. ఆచరించేదే కాదు, దానిని ప్రచురింపజేస్తారు అందరిలో. అంటే వాళ్ళకు అనుగుణంగా దానికి వేరే విధమైనటువంటి అర్థాలు చెబుతూ వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు. అదే ఇక్కడ చెప్పబడింది. వేదం కూడా భయపడుతుందంట. ఏమని? అల్పజ్ఞుడు తనకు ఒకవేళ హాని కలిగిస్తాడేమో అని వేదం భయపడుతుంటుందని. అందువల్ల ఏం చేశారు? ఇతిహాసాలను విస్తరింపజేయాలి. కాబట్టి మనం నేరుగా వేదాలను చదివి విపరీతమైనటువంటి అర్థాలు దానికి కల్పించి దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోకుండా దీన్ని ఏం చేశారంటే వేరే విధంగా, అంటే చాక్లెట్ ఏదైనా ఒక తీయటి పదార్థంతో కప్పాం అనుకోండి, ఒక మందును కూడా ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుంది? ఒక మందు చాలా అరుచిగా ఉంటుంది, అంటే ఇది వేసుకోలేము. దానికి ఏం చేస్తారు? పైన కోటింగ్ ఉంటుంది. కాబట్టి మీరు నోట్లో నేరుగా మింగేయాలంతే. ఒకవేళ నాలుగు పైన పెట్టుకుంటాడు కొంతసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాత దాని యొక్క చేదు అనేది బయటపడుతుంది. కాబట్టి దీన్ని ఏం చేశారు? ఈ వేదాలని ఇతిహాసాలతోనూ పురాణాలతోనూ వేదార్థాలను విస్తరింపజేయాలన్నమాట. కాబట్టే ఈ దృష్టితోనే, అనగా అల్పజ్ఞుల దృష్టిలో పెట్టుకుని వ్యాసుడు ఏం చేశారు? వేదార్థాలను పురాణాల ద్వారా విస్తరింపజేశాడనమాట. కాబట్టి ఒక్కొక్క పురాణం ద్వారా వేదాల్లో ఉండేటువంటి విషయాలను విస్తరింపజేశాడు. ఇది అసలు కాన్సెప్ట్ అనమాట. ఇది మనందరికీ తెలియాలి. ఆ పురాణాలు ఎందుకు రాసేది పని లేకుండా అనేటువంటి ఆలోచనలు ఉండే వాళ్ళకి ఇది కొంత సమాధానం అన్నమాట. అట్లని పురాణాలు అల్పజ్ఞులు మాత్రమే పరిమితమైనవి కావు. మళ్ళీ ఇది కూడా ఆలోచించాలండి. ఇదేదో అల్పజ్ఞులకు మాత్రమే పురాణాలు అనేటువంటి విషయం కూడా కాదు. అధికజ్ఞులు కూడా గ్రహించవలసినటువంటి విషయాలు పురాణాల్లో ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే చాలా విషయం తెలిసిన వాళ్ళు కూడా పురాణాల్లో ఉండేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వేదం ప్రభువుతో సమానమైనది. వేదం అనేది ప్రభువుతో సమానమైనది. శబ్ద ప్రధానమైన వేదవాణి కర్తవ్య విషయంలో రాజాజ్ఞను పోలి ఉంటుంది. మనందరికీ తెలుసు, రాజు అంటే ఎలా ఉంటాడు? కఠినంగా ఉంటాడు. ఆయన ఆజ్ఞ అది మంచో చెడో మనకంతా మనకంతా ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన చెప్పింది ఆజ్ఞ అంతే. దాన్ని పాటించవలసిన దానికి ఒక మంత్రి చెప్తారు, మంత్రి పోయి దాన్ని పాటింపజేస్తాడు. అంటే దానికి ఆ చెప్పినటువంటి ఆజ్ఞను పాటింపజేసేందుకోసం కొంతమంది ఉంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేస్తారు అనమాట. వీరి ఈ రోజు శిరచ్ఛేదం చేయాలంటే శిరచ్ఛేదం అంతే. మరి ఎందుకు చేయాలి ఏమిటి అని మనం తర్కించేదానికి సమయం ఉండదు అక్కడ. అదే ప్రభు యొక్క ఆజ్ఞ అన్నమాట. ఇలాగా శబ్ద ప్రధానమైన వేదవాణి ఎలా ఉంటుంది? కర్తవ్య విషయంలో రాజు ఆజ్ఞను పోలి ఉంటుంది. అంటే కొంచెం విస్తారంగా చదువుతున్నాం, ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మనం మనసులో దులుచుకుంటే పురాణాలలో చదవాలి అనేటువంటి కోరిక, అహో ఇంత విషయం ఉందా పురాణాల్లో అనేటువంటిది తెలుసుకోవాలి. మనకి ఆ జిజ్ఞాస అంటాం. అంటే తెలుసుకోవాలనేటువంటి కోరిక మరీ మరీ పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకి అందరికీ కాస్త జిజ్ఞాస ఉంది, అంటే తెలుసుకోవాలి పురాణం అని. కానీ ఇంకా కూడా పెరుగుతుంది అనమాట ఆ జిజ్ఞాస. అందుకనే ఇది కొద్దిగా మనం ప్రియాంబుల్ అంటాం. అంటే ముందుగా విషయాన్ని తెలుసుకుంటే ఆ తర్వాత విషయం చాలా సులభంగా ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ పోతాం. అది చాలా సులభంగా అర్థమవుతూ ఉంటుంది. కానీ ఎందుకు చెయ్యాలి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నామంటే దాని ప్రభావం మన పైన ఉంటుంది. నిజంగా ఇంత ఉందా పురాణం అనేటువంటి, ఈ పురాణం కాదు, ఇది అయిపోగానే ఇంకో పురాణం, మార్కండేయ పురాణం, లేదు ఇంకో పురాణం, వామన పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం అనేటువంటి కోరిక మనలో ఉద్భవిస్తుంది అనమాట. కాబట్టి రాజాజ్ఞను పోలి ఉంటుంది. పురాణ వచనం ఎలా ఉంటుంది? మిత్రతుల్యంగా ఉంటుంది. పురాణ వచనం మిత్రతుల్యంగా ఉంటుంది. ఇది అర్థప్రధానమై శ్రోతను కర్తవ్యానికి పురికొల్పుతుంది అనమాట. కావ్యం కాంతా సంహితమై సరసంగా బోధించి పాఠకుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది అనమాట. వేదార్థాలను వివరించే పురాణాలకు మిత్ర సాదృశ్యాన్ని ప్రతిపాదించాడు. అంటే మిత్రుడు ఎలా ఉంటాడు? మన స్నేహితుడు చేయరా అంటే చేయి అలా చెప్పడు. మనకి మిత్రుడు మంచి మిత్రుడు. ఉదాహరణకి అంటే కొంతమంది మిత్రులు ఉంటారు, తాగురా అంటే తాగాల్సిందే. నువ్వు నిజంగా తాగుబోతాన్ని వాడు చూడడు. వాడు తాగుబోదు కాబట్టి తాగురా అంటే తాగాల్సిందే. సిగరెట్ తాగంటే సిగరెట్ తాగాల్సిందే. కానీ అటువంటి మిత్రుల గురించి చెప్పలేదు ఇక్కడ. మంచి మిత్రులు ఉంటారు. ఏదైనా నీకు విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు వారు? అది కాదురా, ఇలా చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, నేను కూడా ఇలా చేసి బాగుపడ్డాను నెమ్మదిగా అర్థమయ్యేలాగా వివరించి చెప్తారనమాట. అదే ఇక్కడ పురాణాలు చేసేటువంటి విషయం కాదు, కార్యం అనమాట. అందుకనే
కాంతా సంమితమై సరసంగా బోధించి పాఠకుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది అని ఆలంకారికులు వేదార్థాన్ని వివరించే పురాణాలకు మిత్ర సాదృశ్యాన్ని ప్రతిపాదించారు. మిత్ర సాదృశ్యం అంటే సమానత్వం, అంటే స్నేహితులతో సమానంగా పురాణాలను, అంటే మనం పురాణాలు చదివితే ఏంటి ప్రయోజనం అనేది ఇది అన్నమాట. ముఖ్యమైన ప్రయోజనం ఏమిటది? మిత్ర సాదృశ్యాన్ని ప్రతిపాదించారు. అధిగతం శబ్ద ప్రధానాచ్చిరం యచ్చ అర్ధ ప్రవణాత్ పురాణ వచనాదిష్టం సుహృత్ సంమితాత్ కాంతా సంమితయా యయా సరసతామాపాద్య కావ్య స్త్రియ కర్తవ్యే కుతికి బుధో విరచిత తస్యై సుధాం కుర్మయే అని ప్రతాపరుద్రిలో చెప్పడం. అంటే ఆ యొక్క పురాణాలు ఏ విధంగా మన పైన వాటి యొక్క ప్రభావాన్ని చూపుతానే దానికి చెప్పండి. కాబట్టి పురాణాల్లో కూడా రసవత్తరంగా కర్తవ్య బోధ కావించిన ఘట్టాలు ఎన్నో ఎడనెడ కానవస్తాయి. అంటే ఏమిటి? పురాణం అంటే అదేదో అలా రాసుకుంటూ పోయిందని కాదు, దాంట్లో కూడా కాస్త కావ్య శైలిని పాటించి దాన్ని కూడా ఒక రసవత్తరంగా కర్తవ్య బోధ కావించినటువంటి ఘట్టాలు ఎన్నో ఎడనెడ కానవస్తాయి. అంటే అన్ని చోట్ల కానవస్తాయి. పురాణాల్లో పూర్వకాలానికి చెందిన అనేక కథలు ఉంటాయి. ఇది మనందరికీ తెలుసు. పురాణం అనగానే మనకి ఏంటి? అదేదో పాత కథ. కానీ మనం ఈ రోజుల్లో చెప్తే పురాణాలు చెప్పొద్దురా అంటాం. పెద్దవాళ్ళని కూడా ఏదైనా చెప్తున్నా అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఏమంటాం మనం, ఏ పురాణాలు అంటే ఏమిటి? ఈ పాత కథలని చెప్పొద్దురా, నాకు తెలిసినవి అనేటువంటి అర్థం అన్నమాట. కథనం ద్వారా ధర్మస్వరూపం అందులో నిరూపించబడింది అన్నమాట. కథనం ద్వారా ధర్మస్వరూపం అందులో నిరూపించబడింది. పురాణ కథలు వాక్ వైభవాన్ని ప్రదర్శించడానికి చెప్పినవి కావని విజ్ఞాన వైరాగ్యాలను విస్తరించి చెప్పడానికే ఆ కథలు వివరించడమైందని భాగవత పురాణంలో వ్యాస భగవాన్ తెలుసుకోండి విషయం అనమాట. ఏమిటి? పురాణ కథల్లో ఎప్పుడు కూడా వాక్ వైభవం అంటాం. అంటే ఏమిటి? వాక్ అంటే చెప్పడం, పలుకులు. వాటి యొక్క వైభవాన్ని గురించి ఎప్పుడు పలకలేదు. అందుకే మీకు పురాణం చదివేటప్పుడు కాస్తో కూస్తో సంస్కృత ఆ యొక్క ఇది ఉంటే వాసన ఉండేటువంటి వాళ్ళకి పురాణాలు చదువుతుంటే దాంట్లో ఉండేటువంటి పదాలు చాలా సులభంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకనే అంటే నేను ఇదిగా చెప్తాను, పూర్వీకుల్లో మన అమ్మమ్మలు కానీ తల్లులు కానీ వాళ్ళ ఇటువంటి పురాణాలు ఇవన్నీ కూడా రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా చదువుకొని ఆకలింపు చేసుకొని జీర్ణించుకున్నారు. దానికి ఇది ఒక కారణం. ఎందుకంటే దీంట్లో వాగ్వైభవం అనేది ఉండదు. అంటే చాలా క్లిష్టమైన పదాలు వేసి ప్రజలకి అర్థం కాకుండా ఉండేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడో ఒకటే ఉంటాయి. మనం చదువుకున్న రామాయణం ఎంత సులభంగా ఎంత తెల్లగా అలా పోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇక్కడ వాగ్వైభవాన్ని ప్రదర్శించడానికి చెప్పినవి కావు, కానీ విజ్ఞాన వైరాగ్యాలను వివరించడం అయిందని చెప్పి మనకి భాగవత పురాణంలో వ్యాస భగవానుడే చెప్పాడు. భాగవత పురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు, కథా ఇమాస్తే కథితా మహీయతాం వితాయ లోకేషు యశపరేయుషాం విజ్ఞాన వైరాగ్య వివక్షయా విభో వచో విభూతిర్ నచ పారమాధ్యం. వచో విభూతి నచ పారమాధ్యం అన్నారు. పారమాధ్యం అంటే ఏమిటి? పరమార్థం అంటే ఏమిటి? అసలైన అర్థం ఏమిటి ఇక్కడ? వచో విభూతి నా. వచో విభూతి అంటే వచ అంటే మాటలు, గొప్పతనం అనమాట. ఇక్కడ మాటల్లో గొప్పతనం కాదు, కానీ చెప్పవలసిన విషయాన్ని ఇక్కడ విజ్ఞానం అంటే వేద అజ్ఞానమే గ్రహించాలి. కాబట్టి వేదాహ ప్రతిష్ఠితా సర్వే పురాణే నా అత్ర సంశయ. అంటే పురాణాల్లో వేదాలు ప్రతిష్ఠితంగా ఉన్నాయి, ఇందులో సందేహం లేదనమాట. కథల ద్వారా అవి ఆవిష్కృతాలు అవుతాయి. కాబట్టి ఒక్కొక్క కథ చదివినప్పుడు మనకి మహాభారతం కూడా వేదంలో ఉంటాయి అనమాట, రామాయణంలో కూడా ఉన్నాయి అక్కడ కథలు. అవన్నీ కూడా వేదాల్లో ఉండేటువంటి ధర్మాన్నే ఈ విధంగా చెప్పబడింది అనమాట. రామాయణం రచించినప్పుడు కూడా దాంట్లో చెప్పబడింది. మహాభారత ఎన్నో నీతులు చెప్పబడింది, అవన్నీ కూడా వేదాల్లో చెప్పబడినటువంటి నీతులే విదురుడుగా చెప్పాడు అనమాట. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఎన్నో నీతులు ఉన్నాయి, విదురు నీతులు ఉన్నాయి, చాలా చక్కటి నీతులు. అవి కూడా ఈ కాలానికి కూడా అన్వయించుకోదగినటువంటి నీతులు అనమాట. అవేవో పురాణ కాలానికే కాదు, అవి చదువుతుంటే మనకి నిజంగా ఈ రోజుల్లో కూడా వాటిని ఆపాదించి మనం లబ్ధి పొందదగినమాట. కొన్ని ఉంటాయి మనకి అవుట్డేట్ అయిపోతూ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మన సినిమా పాటలు కానీ అవన్నీ కూడా ఎన్నో వింటూ ఉంటాం మనం. కొంతకాలం అవగానే కనుమరిగిపోతుంటాయి, ఎందుకంటే దానికి ఇంకో పాట వస్తుంది. కానీ కొన్ని పాటలు
ఉంటాయి చెప్తున్నాను. ఆ పాటలు అజరా మరణం అంటాం. అంటే అటు ముసలితనం కానీ అటు మరణం కానీ ఉండవు వాటికి. అవి అలా ఉండిపోతాయి అన్నమాట. ఈ కొత్త తరం పాటలు వింటే కూడా మన మనసు అంత ఆనందించదు. అది పాత తరం పాటలు కళ్ళు మూసుకొని అలా ఎవరు లేనప్పుడు ఏకాంతంగా వింటూ ఉంటే మనం ఏదో ఊహాలోకానికి వెళ్ళిపోతుంటాం. అటువంటి చక్కని సాహిత్యపరంగా కానీ చాలా శుతిమెత్తని సంగీతం, అది కూడా మనసు పైన ఆనందాన్ని ముద్రించగలిగేటువంటి సంగీతం అది. అంతేగాని హృదయాలు దడదడ అలా. ఇక్కడ వేదా ప్రతిష్ఠితా సర్వే పురాణే నా అత్ర సంశయ. కాబట్టి పురాణాల్లో వేదాలు ప్రతిష్ఠితాలై ఉన్నాయి, ఇందులో సందేహం లేదు. కథల ద్వారా అవి ఆవిష్కృతాలు అవుతాయి అన్నమాట. తర్వాత పురాణ ప్రాముఖ్యం ఏమిటి? యన్నదృష్టం హి వేదేషు తత్సర్వం లక్ష్యతే స్మృతౌ ఉభయోర్యన్నదృష్టం హి తత్ పురాణే ప్రతీయతే. మరి పురాణాల్లో ఏముంటాయి విషయం అంటే, వేదాల్లో గోచరం కానిదంతా స్మృతులలో కనిపిస్తుంది. మనకి శృతి అనేది మనకి తెలుసు. శృతి స్మృతులు రెండు ఉన్నాయన్నమాట. శృతి అంతా వినబడింది, స్మృతులు అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ శృతి స్మృతులు రెండింటిలో కనిపించినది పురాణం ద్వారా అవగతం అవుతున్నాడు. కాబట్టి అన్న శృతులలోనూ లేని విషయాలు సైతం విస్తృత రచనా విధానం కల పురాణాల ద్వారా గ్రహించవుతుందని తెలుస్తున్నమాట. కాబట్టి పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్ఫుతం. కాబట్టి శాస్త్రాలన్నింటిలో కూడా మొదటిదిగా పురాణాన్ని విధాత స్మరించాలని విదితమవుతుంది. యోగానుష్ఠాన సమయంలో పురాణాలు పఠించే సంప్రదాయం కాదు. ఇంకా పురాణాల్లో భగవన్ మహిమ, భగవద్ అవతారాలు, భక్తి ప్రబోధం, నానా విధాలైనటువంటి ఆచారాలు, ధర్మ అధర్మాలు, సాంఘిక చారిత్రక అంశాలు, కళలు, వేదాంత తత్వాలు, నీతి ఇత్యాదిగా ఎన్నో విషయాలు నిరూపితాలయ్యాయి అన్నమాట. కాబట్టి వేదాల్లో అంటే పురాణాల్లో ఇవన్నీ కూడా ఏమిటి అనే శ్రీకృష్ణుడి యొక్క లీలలు కానీ, అంటే భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా అక్కడక్కడ చెప్పబడుతున్నమాట కొన్ని దీంట్లో. అదేవిధంగా భగవత్ అవతారాలు, భక్తి ప్రబోధము, నానా విధాలైనటువంటి ఆచారాలు, ధర్మాలు, సాంఘిక చారిత్రక అంశాలు, కళలు, వేదాంత తత్వాలు, నీతి ఇత్యాదిగా ఎన్నో విషయాలు నిరూపితాలయ్యాన్నమాట. పురాణము ఐహికాముష్మిక సుఖ సాధనం. అంటే రెండు ఇక్కడే కాదు, ఇహపరాలు అంటుంటాం. కాబట్టి ఇక్కడ ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఐహిక ఆముష్మిక సుఖ సాధనం, మన సంస్కృతి సంప్రదాయాలను గ్రహించడానికి పురాణ జ్ఞానం అవసరం అనమాట. కానీ పురాణం అంటే ఒక నిర్వచనం చెప్పండి, ఏమిటది? పురాణం అంటే పురా భవం, అంటే ప్రాచీన కాలంలో రచించబడినది అర్థం. అది సర్వసాధారణమైన అర్థం, అందరికీ అర్థమయ్యేటువంటి అర్థం. అది ఏమిటది? పురాణం. పురా అంటే పాతది అని అర్థం అండి. పురాణం అంటే ఏమిటి? పురా భవం అంటే ప్రాచీన కాలంలో రచించబడినది అర్థం కాదు, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఏమిటది? పురా అపి నవం. పురా అపి నవం అంటే ఏమిటి? ప్రాచీనమైన విశిష్టతను బట్టి కొత్తది అని మరొక అర్థం అన్నమాట. అదే కాదు, పురా అనతి ఆగతానాగతే కథయతీతి పురాణం అంటే ఏమిటి? జరగనున్న కాలానికి చెందిన విషయాలను వివరించేది అని ఇంకొక అర్థం. పురా పూర్వస్మిన్ జాతమితి పురాణం అంటే ఏమిటి? పూర్వం ఎప్పుడో జరిగిన వృత్తాంతము. పురా ప్రాచీన కాలోదంతం అనక్తీతి పురాణం. అనక్తీతి పురాణం అంటే పురాతన కాలానికి చెందిన చరిత్రను చెప్పున్నది పురాణం. ఇలా పురాణ శబ్దానికి పలు విధాల నిర్వచనం పెద్దలు చెప్పారనమాట. కాబట్టి పురాణ ఉత్పత్తి ఎలా జరిగింది, అసలు ఎవరు రాశారు ఈ పురాణాన్ని, దానికి కారణం ఏమిటి దాని వెనక అనేదానికి అథర్వ వేదంలో పురాణ శబ్దం ప్రయుక్తమైంది అనమాట. అథర్వ వేదంలో చెప్పబడింది పురాణ శబ్దము. యజ్ఞోచ్ఛిష్టం నుండి పురాణం పుట్టినదని అందులో చెప్పబడింది. రుచ సామాని చందాంతి పురాణం జగ్నిరే సర్వే దివి దేవాదివి స్థితాః అంటే ఏమిటి? 4 వేదాల తరువాత ఇక్కడ పురాణ ఉత్పత్తి నిర్దేశించబడింది. అంటే పురాణాల ఉనికి వేద సమకాలికమని తెలుస్తుంది. అంటే వేదాలు పురాణాలు రెండు కూడా సమకాలికం. అంటే ఏమిటి? ఒకే కాంటెంపరీ అంటున్నా ఇంగ్లీష్లో. కాంటెంపరీ అంటే ఒకే సమయంలో ఉండేటువంటిది. కాబట్టి అందుచేత వేద సంహితల కాలంలోనే పురాణాలకు చెందిన మూల స్వరూపం రూపొందిందని భావించవచ్చు అనమాట. బృహదారణ్యకోపనిషత్తులోని ఈ క్రింది వాక్యం అక్కడ మహతో భూతస్య నిశ్వసితమేతత్
యదృగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వాంగిరస పురాణం విద్య ఉపనిషద శ్లోకా సూత్రాన్ని. అంటే ఈ ఉపనిషత్ వాక్యం వేదాదులతో పాటు పురాణం కూడా పరమాత్మ యొక్క నిశ్వాస రూపమైనదని వ్యక్తం చేస్తున్నది. దీనివల్ల వేదం ఎంత ప్రాచీనమో పురాణం కూడా అంతే ప్రాచీనమని గ్రహించవచ్చు అనమాట. ఇక్కడ పురాణ శబ్దం ఏకవచనంలో ప్రయుక్తమైంది. అందుచేత పూర్వం సంక్షిప్తంగా ఉండిన పురాణం ఆలకించుకొని వివిధ పురాణాలుగా విస్తరించిందని భావించవచ్చు. అంటే ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గమని, అస్య మహతో భూతస్య నిస్వసితమేతత్ ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగిరస పురాణం విద్యా ఉపనిషత్. ఇక్కడ పురాణం విద్య ఉపనిషద శ్లోకా సూత్రాన్ని చెప్పి పురాణాన్ని చెప్పలేదు. ఆ చివరిలో చూడండి, అథర్వాంగిరస అన్నారు. అథర్వ వేదం అంగిరస. ఇక్కడ పురాణం అనేది ఏకవచనంగా పూర్వం సంక్షిప్తంగా ఉండినటువంటి పురాణం కాలక్రమంలో విస్తృత రూపం సంతరించుకొని వివిధ పురాణాలుగా విస్తరించిందని భావించవచ్చు. ఎందుకంటే మూలము ఏకవచనంలో చెప్పబడింది పురాణం అని. పురాణాన్ని చెప్పలేదు. అక్కడ పురాణం చెప్పుంటే 18 పురాణాలు చెప్పినట్టు అనుకోవచ్చు. కానీ పురాణం అంటే ఏమిటి? మొదట్లో ఒక పురాణం ఉంటే దాన్ని ఖండాలుగా చేసి విడివిడిగా చేసి విస్తరింపజేశారు 18 అనేటువంటి భావన కల్పిస్తుంది అనమాట. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రతిబింబించేటువంటి దర్పణాలు పురాణాలు. దర్పణం అంటే మిర్రర్ అన్నమాట. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి దర్పణాలు పురాణాలు. సామాన్య జనానీకంలో సనాతన ధర్మతత్వాన్ని ప్రచారం చేయటంలో అవి ప్రముఖ పాత్ర వహించాయి. ఆధునిక కాలంలో ప్రాచ్య పండితులే కాక ప్రాచ్య పండితులు కూడా పురాణాల విశిష్టతను గుర్తించారు. పురాణం అన్న వ్యవహారమే ఇది అతి ప్రాచీన సాహిత్యమని తెలియజేస్తున్నమాట. పురాణాల కంటే భిన్నంగా ఇతిహాసాలను కూడా మన పెద్దలు పేర్కొన్నారు. ఏమిటి? గత కాలంలో జరిగిన సంఘటనలు తెలిపేవి ఇతిహాస. ఇతి హ ఆస, ఇది ఇతిహాసం అవుతుంది. అంటే ఏమిటి? పూర్వం జరిగినది అని అర్థం అన్నమాట. అంటే పురాణంలోని విషయాలు కూడా ఇతిహాసాల్లోని అంశాల కంటే వ్యాపకంగాను విస్తృతంగాను ఉంటాయన్నమాట. సాధారణ పురాణం ఉద్దేశించి నిర్దేశించిన సర్గం ప్రతిసర్గం మొదలైన లక్షణాల కంటే భిన్నమైన వివిధ విషయాలు పురాణాల్లో గోచరిస్తాయి. ఉదాహరణకి అగ్ని పురాణాన్ని పరిశీలిస్తే వివిధ విద్యలు, పదార్థ లక్షణాలు, స్వప్నాలు, శకున ఫలితాలు, కావ్య నాటక నరకం, తీరుతెన్నులు, అద్వైత బ్రహ్మతత్వం ఉన్న అంశాలు అందులో ఉండడం గమనార్హం. అందుకే అగ్ని పురాణాన్ని జ్ఞాన కోశం అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ అగ్ని పురాణంలో ఏమున్నాయి? ప్రతి సర్గ మొదలైన లక్షణాలు, ఇక్కడ పదార్థ లక్షణాలు, వివిధ విద్యలు, పదార్థ లక్షణాలు, స్వప్నాలు, శకున ఫలితాలు, కావ్య నాటక లక్షణాలు, ప్రళయ స్వరూపం, నరకం, తీరుతెన్నులు, అద్వైత బ్రహ్మతత్వం మొదలగు అంశాలు అందులో ఉండటం గమనార్హం. సృష్టి ఆరంభం నుండి కూడా నేటి వరకు సమాజ పురాణాలను శ్రద్ధతో పఠించి పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి విషయాలపైన దృష్టి పెట్టనందువలనే సంఘంలో జరిగేటువంటి చాలా అఘాయిత్యాలు, అధర్మ మార్గాలు పాటించేటువంటి వాళ్ళు అటు సంపాదనలో కానీ అటు నడవడికలో కానీ, సంపాదన ఉంటే నడవడిక మారిపోతుంది. అది మనం తెలుసుకోని ముఖ్య విషయమే. మనం ఎంతగా సంపాదిస్తూ ఉంటామో దానికి ప్రపోర్షనేట్గా అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమిటి? 100 రూపాయలు ఎలా ఉంటుంది, అదే 1,00,000 రూపాయలు సంపాదిస్తూ పోతే వాడి నడవడికి ఎలా ఉంటుంది? ఇది దిగజారుతూ ఉంటుంది అన్నమాట. ఇటు ధనం సేకరణ ఎక్కువయ్యే కొద్దీ ఇటు యొక్క ధర్మ ఆలోచన. అంటే ఇంకోటి గమనించాలి మనం, డబ్బు ఎక్కువ ఉండే వాళ్ళు ఏదో దేవుడికి ఇస్తున్నారు, ధర్మాలోచనలు ఉన్నారు అనేటువంటిది కాదండి. ఈ ధర్మం వేరు, మనం మాట్లాడుకునే ధర్మం వేరు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడింది? ఏ దృష్టి నేటి వరకు సమాజంలోని స్థితిగతులను చెప్పి పరిశీలించిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని అవేవో కల్పనాత్మకమైనటువంటి కథలని ఉపేక్షించడం తగదు. పురాణాలు ఏ దృష్టితో వ్యాస భగవానుడు రచించాడు అన్న ప్రశ్నకు ఈ క్రింది శ్లోకం సమాధానం ఇస్తుంది. అసలు పురాణాలు రచించడానికి దాని వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి? ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని వెనక ఏదో ఒక బలీయమైనటువంటి కారణం ఉంటుంది.
మనం విష్ణు పురాణం చదువుతున్నాం అంటే దీని వెనక బలీయమైన కారణం ఉంది. ముఖ్యమైనటువంటి ఏంటి, మనం ఎవరికి దీన్ని చదివినటువంటి, మీరు చదవవలసినటువంటి అవసరం పడలేదు, చదవాలి అనేటువంటి జిజ్ఞాస కలగలేదు మనకి. వీటికి ఇది దీని వెనక కారణం అన్నమాట. దీన్ని మనం చదువుతున్నాం ఈరోజు. దానికి కారణాలు ఇవి రెండు. అదేవిధంగా వ్యాస భగవానుడు రచించాడు. ఏ దృష్టితో రచించాడు అంటే, విష్ణోరంశో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్ పురాణ సంహితాం దధ్యౌ తేషాం ధర్మ విధిస్సయా. విష్ణు అంశంతో జనించడని మనకి తెలుసు. సత్యవతి అంటే ఏమిటి? వేదవ్యాసుడు విష్ణు అంశతో జనించిన సత్యవతీ పరాశరుల పుత్రులకు వ్యాసుడు ధర్మస్వరూపాలు రూపొందించాలని భావం. అంతేకాదు, శ్రీమన్నారాయణుడు స్వయంగా వ్యాసరూపుడై వేదార్థాల విస్తృతిని అపేక్షించి భూతలంలో పురాణాలు రచించాలని క్రింది శ్లోకం నిరూపిస్తుంది. ఏమని? విస్తారాయ చ వేదానాం స్వయం నారాయణ ప్రభు వ్యాస రూపేణ కృతవాన్ పురాణాని మహీతలే. కాబట్టి ఈ సూతుని ద్వారా ఈ పురాణ వాంగ్మయం ప్రచారంలోకి వచ్చిందనమాట. నైమిసారణ్య నివాసులైన సౌనకాది మునులు సూతుని నుండి ఈ పురాణాలు విన్నారు. స్వయంగా వ్యాస రూపుడై వేదార్థాల విస్తృతి, ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని రాసినప్పుడు దాన్ని విస్తారంగా ప్రచురణలోకి తేవాలి. అది వాళ్ళు చెయ్యరు, మనం కూడా చూస్తుంటాం. ఎంతో మంది ఎన్నో కావ్యాలు రాశారు, అవన్నీ వాళ్ళు కూర్చొని విస్తారంలో ప్రచారంలోకి తేలేరు. కానీ దాన్ని చదివి కొంతమంది దానిలో ఉండేటువంటి సత్వరాలు కానీ మంగళం పాడుకుందాం. మంగళం పాడుతున్నా. అయిపోయింది, అప్పుడే అయిపోయిందా సమయం? సరే పాడుకుందాము. సతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవద్రీరాఘవ నమోస్తుతే. ఆత్మా త్వం చిదామతి ప్రాణా శరీరం గృహం పూజా తే విశోభగృతనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యజ్జత్ కర్మ కరోమి తదఖిలం రచనం.